వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లస్. రైట్, లాస్ట్ వీక్ మార్కెట్స్ ఒకసారి మనం చూస్తే సెన్సెక్స్ 26,843 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 8,220 దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూసాం. అండ్ ఈ వీక్ మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, స్పెషల్లీ ఇవాళ మార్కెట్స్ ఎలా పెర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మన అనలిస్ట్ అని తెలుసుకుందాం. మన స్టూడియోలో ఉన్నారు అనిల్ గారు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. ఓవరాల్గా లాస్ట్ వీక్ మార్కెట్స్ మూవ్మెంట్ చూస్తే ఏమనిపించింది మీకు? టాప్ సెక్టార్స్ ఏంటి? లాస్ట్ వీక్ ఒక షార్ప్ ర్యాలీ తర్వాత ఒక కన్సాలిడేషన్ చూసాం మన మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ మోడ్తోనే నడుస్తున్నాయి. వీక్ అంతా ఒక నేరో రేంజ్లో మూవ్ అయ్యాయని చెప్పొచ్చు. అదేవిధంగా నిఫ్టీ 8200ని క్రాస్ చేయడం ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్గా భావించవచ్చు మనం. అయితే ఈ వీక్ మార్కెట్స్ ఆర్బీఐ క్రెడిట్ పాలసీని దృష్టిలో ఉంచుకొని ట్రేడర్స్ కొద్దిగా కాషియస్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇవాళ మార్కెట్స్ మాత్రం ఒక నేరో రేంజ్ బౌండ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ అన్ని మిక్స్డ్గా ఉన్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. సో మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇవాళ. రైట్. సో టెక్నికల్ పరంగా రాజేంద్ర ప్రసాద్ గారు నిఫ్టీ లెవెల్స్ని ఎలా చూడవచ్చు? ఓవరాల్ మూమెంటం అప్ సైడ్ ఉందండి. మైనర్ కరెక్షన్ రావచ్చు ఈ వీక్లో. ఎప్పుడైతే మనకి మైనర్ కరెక్షన్ మేబీ 100 పాయింట్స్ నిఫ్టీలో కరెక్షన్ వస్తే మాత్రం అది మంచి బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చండి. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూసినా అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినా పీసీఆర్ చూసినా కానీ మనకి 8,400 స్ట్రాంగ్ రెసిస్టెన్స్లో కనపడుతుంది. అంటే 8,380 నుంచి 8,400 వరకు ఆ 20 పాయింట్ రేంజ్ ఏదైతే ఉందో అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. డౌన్ సైడ్ మాత్రం 8,100 దగ్గర మంచి సపోర్ట్ కనపడుతుంది. సో ఈ వీక్ మేజర్గా హెవీ మూమెంట్ అయితే ఉండకపోవచ్చు, ఒక కన్సాలిడేట్ కావచ్చు, ఒక 300 పాయింట్ రేంజ్లో కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. సో ట్రేడర్స్ ఎవరైనా సరే ఇప్పుడున్న సెనారియోలో చూస్తే బై ఆన్ డిప్స్ మోడ్లో ఉండటమే బెటర్ అండి. సో ఓవరాల్గా చూసినా కానీ ఎప్పుడైతే మనకి 7,900 లెవెల్స్లో బ్రేక్ అయ్యే పైకి వచ్చేసిందో అక్కడి నుంచి కొంచెం మూమెంటం అయితే అప్ సైడే ఉంది. సస్టైనబుల్గా ట్రేడ్ అయ్యి 8,300 పైన ఉంటే మాత్రం రాబోయే మేబీ 1 or 1.5 మంత్లో ఇట్ మే టెస్ట్ అరౌండ్ 8,600 లెవెల్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఒకటి ఇక్కడ ఏంటంటే ట్రేడర్స్ కొంత ప్రాఫిట్ తీసుకునే అవసరం ఉంది. ఎక్కడంటే 8,350 నుంచి 8,380 ఆర్ 8,400 లెవెల్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ ట్రేడర్స్ కొంత ప్రాఫిట్ తీసుకుంటారు. కాబట్టి అక్కడ కొంచెం కాషియస్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందండి. రైట్. అనిల్ గారు, లైమ్లైట్లో ఉన్న సెక్టార్స్ అండ్ స్టాక్ గురించి మనం మెటల్ అండ్ ఆటోమొబైల్ సెక్టర్స్ లైమ్లైట్లో ఉన్నాయండి. అవి పాజిటివ్గా కనిపిస్తాయి లాస్ట్ వీక్ కూడా. అయితే ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ అండ్ క్యాపిటల్ గూడ్స్ సెక్టర్స్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో ఈ వీక్ కూడా అదే మూమెంటం కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రేట్ సెన్సిటివ్ స్టాక్స్ సెక్టర్స్ అయినటువంటి ఆటోమొబైల్, అదేవిధంగా రియాలిటీ, ఇటువంటి స్టాక్స్ అన్ని కొద్దిగా వాలటైల్గా బిహేవ్ చేసే అవకాశం ఉంది క్రెడిట్ పాలసీని దృష్టిలో ఉంచుకుని. అయితే క్రెడిట్ పాలసీపై మీ అంచనాలు ఏంటి, ఎక్స్పెక్టేషన్స్? అంటే వడ్డీ రేట్లను ఇప్పుడు తగ్గిస్తారా లేదనేది మనం వేచి చూడాలి. తగ్గించే అవకాశాలు పెద్దగా ఉండకపోవచ్చు. రఘురామ్ రాజన్ గారు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో మనం వెయిట్ చేయాల్సి ఉంది. అయితే యూఎస్లో ఫెడ్ రేట్స్ వడ్డీ రేట్లను సవరించకపోవడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా మళ్ళీ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మాన్సూన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఆయన వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంటుంది. దానికోసం మనం వెయిట్ చేయాల్సింది. అయితే బ్యాంకింగ్ సెక్టార్పై మీ వ్యూ? బ్యాంకింగ్ స్టాక్స్ కొద్దిగా వాలటైల్గా ఉండే అవకాశం ఉంది ఇవాళ. ఎందుకంటే రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ అన్నీ కూడా ఈ క్రెడిట్ పాలసీని వెయిట్ చేస్తుంటాయి, దీని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి వడ్డీ రేట్ల సవరింపు అనేది ఆటోమొబైల్, అదేవిధంగా రియాలిటీ, బ్యాంకింగ్ సెక్టార్స్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఈరోజు ఈ 3 సెక్టార్స్ కొద్దిగా వాలటైల్గా బిహేవ్ చేసే అవకాశం. రాజేంద్ర ప్రసాద్ గారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బ్యాంకింగ్ సెక్టార్పై? మీ కామెంట్ ఏంటి? బ్యాంకింగ్ సెక్టార్ కొంచెం మైనర్ కరెక్షన్ ఉండొచ్చండి దాంట్లో కూడా. ఎందుకంటే మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే అరౌండ్ 18,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు అరౌండ్ 17,700 లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. మనకి హైయర్ లెవెల్లో 18,000 కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్లా కనపడుతుంది. వన్స్ 18,000 సక్సెస్ఫుల్గా క్రాస్ అయ్యి సస్టైనబుల్గా అయితే మాత్రం అనదర్ 700 పాయింట్స్ వరకు కూడా అప్ సైడ్కి వెళ్ళే అవకాశం, అంటే 18,700 18,800 లెవెల్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒకటి క్రెడిట్ పాలసీ మీద దృష్టి పెట్టుకొని కొంచెం, అంటే లాస్ట్ ర్యాలీ ఏదైతే ఉందో మనకి ఆల్మోస్ట్ 15,500 నుంచి 17,800 లెవెల్స్ వరకు కూడా డీసెంట్ ర్యాలీ చూసాం మనం బ్యాంక్ నిఫ్టీలో. సో అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా రావచ్చు. అది ప్రాఫిట్ బుకింగ్ తీసుకున్నా కానీ మనకి డీసెంట్ సపోర్ట్ అరౌండ్ 16,500 16,400 లెవెల్స్లో మాత్రం మంచి టెక్నికల్ సపోర్ట్ ఉంది. సో ఆ లెవెల్స్కి వస్తే ఒకసారి మనం బయింగ్ అటెంప్ట్ కూడా చేయొచ్చండి. ఓకే అండి, మనం ఫస్ట్ కాల్ చూద్దాం. రవి వర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. దివాన్ హౌసింగ్, డిబి రియాలిటీ బై చేయాలనుకుంటున్నాను. ప్రెజెంట్ మార్కెట్లో బై చేయొచ్చా? దివాన్ హౌసింగ్ అండ్ డిబి రియాలిటీ. ఓకే, విబి రియాలిటీ, డిబి రియాలిటీ. డిబి రియాలిటీ. డిబి రియాలిటీ
కొంచెం వీక్నెస్కి వస్తుందండి, ఎందుకంటే మనకి 56 లెవెల్ నుంచి కొంచెం డ్రాప్ అవుతూ ఉంది. కీ లెవెల్ ఒక వాచ్ చేయండి, 48 దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం సస్టైనబుల్గా 48 పైన ఒక 2-3 రోజులు ఉంటే మాత్రం మీరు కొంచెం బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు దాన్ని. వన్స్ 48 బ్రేక్ అయితే మాత్రం షార్ప్ డ్రాప్ ఉండొచ్చు. ఇట్ మే కమ్ డౌన్ ఆల్ ది వే టు 40 or 41 లెవెల్స్ కూడా రావచ్చు. సో ఇప్పుడున్న లెవెల్లో బై చేసే కన్నా కూడా కొంచెం అబ్జర్వ్ చేసి బై చేయడం బెటర్ అండి. దివాన్ హౌసింగ్ కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కౌంటర్ అండి, ఇది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. సో ఇటువంటి స్టాక్స్ మీరు బై చేసుకోవచ్చు. దివాన్ హౌసింగ్ ఈ లెవెల్లో కూడా లాంగ్ టర్మ్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్, మెయిల్ చూద్దాం మనం. శర్మ గారు పంపించారు, డిష్మన్ ఫార్మా ఇది 450 షేర్స్ బై చేశారు, 101 దగ్గర యావరేజ్ ప్రైస్ ఇది. సో మళ్ళీ యావరేజ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా అని అడుగుతున్నారు. డిష్మన్ ఫార్మా హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు అంటే 101 లెవెల్లో బై చేశారంటే ప్రాఫిట్లోనే ఉన్నారు. ఇప్పుడున్న లెవెల్ ఏదైతే ఉందో 150 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్గా కొంచెం సపోర్ట్ లెవెల్స్, కొంచెం బ్రేక్ అయినా కానీ 142, 143 దగ్గర మళ్ళీ మంచి సపోర్ట్ ఉంది. మీరు ఫర్దర్గా యాడ్ చేయకండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మళ్ళీ ఏదైనా కొంచెం బౌన్స్ వచ్చేసి మళ్ళీ 158 పైన ట్రేడ్ అయితేనే అప్పుడు కొంచెం మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీకి వచ్చి చూడొచ్చు. లేదు మీరు ఇంకా బాటంలో కొనుక్కోవాలంటే మరి వెయిట్ చేయొచ్చండి, 120, 125 లెవెల్స్ వస్తే మళ్ళీ కొంత బై చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ కాల్ చూద్దాం. వెంకటేశ్వర్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నేను సిల్వర్ బైలో ఉన్నాను, పొజిషన్ ఎట్లా ఉందో చెప్పండి. సిల్వర్ బైలో ఉన్నారు, పొజిషన్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు అండి ప్రీసియస్ మెటల్స్లో కొంచెం మనకి కరెక్షన్స్ చూసాం మనం. సో సిల్వరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఒక మీరు బై ప్రైస్ ఏ ప్రైస్లో తీసుకున్నారో తెలియదు కాబట్టి ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం హోల్డ్లో ఉండొచ్చండి. కొంచెం అంటే హైయర్ లెవెల్స్కి వెళ్ళే అవకాశాలే ఉన్నాయి. మనం ఈవెన్ గోల్డ్లో కూడా అరౌండ్ $1,200 దగ్గర మనం సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి హైయర్ లెవెల్కి వెళ్తుంది కాబట్టి ప్రీసియస్ మెటల్లో కొంచెం అప్ మూమెంట్ వచ్చింది. అంటే కరెక్షన్ అయిపోయిందని చెప్పలేం, ఈ కరెక్షన్ని మళ్ళీ రీట్రేస్ అవుతూ ఉంది. సో హోల్డ్ చేయొచ్చండి. రైట్, నెక్స్ట్ అశోక్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి అశోక్ గారు. మేము ఇంటికి కొని ఒప్పుకున్నాము. ఓకే, అయితే అది తక్కువ ధర పెరుగుతుందని అయితే అది ఉంచుకోకుండా మేమంటారా? మీ వాయిస్ క్లియర్గా లేదు అశోక్ గారు, ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయరా? స్టాక్ పేరేంటో చెప్పండి. ముందు ఒక 3 years బ్యాక్ 5 కిలోలు ధర పెరుగుతుంటే వెండి కొన్నాం. వెండి, ఓకే. అయితే అది ఉంచుకోవాలన్నా అమ్ముకోవాలన్నా అనేది ఆలోచన. ఓకే, ప్రస్తుతానికి ఉంచుకోవచ్చండి. మీరు 3-4 years క్రితం కొన్నారంటున్నారు, మరి ఏ రేట్లో తీసుకున్నారో లేదు. మీరు అంటే పర్పస్ లాంగ్ టర్మ్గా మీరు ఉంచుకోవాలని తీసుకుంటే మాత్రం హోల్డ్ చేయండి. ఇప్పుడున్న సెనారియోలో అమ్మాల్సినంత నెసెసిటీ అయితే కనపట్లేదండి, హోల్డ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ సుబ్బారావు గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సుబ్బారావు గారు. నా దగ్గర రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి, ఓకే. జేసీడబ్ల్యూ ఎనర్జీ, ఐసీ ఉన్నాయండి. లాంగ్ టర్మ్ పనికొస్తాయి, ఎన్నాళ్ళు అట్టే ఉంటున్నాయి. ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ అంటే మంచి ట్రేడబుల్ షేర్ అండి ఇది. రియల్గా చెప్పాలంటే ట్రేడింగ్కి బాగా పనికొచ్చే షేర్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడున్న సెనారియోలో ఈ లెవెల్స్లో కొంచెం సపోర్ట్ ఉందండి. డౌన్ సైడ్ వచ్చినా కానీ 920, 930 ఆ లెవెల్స్లో మంచి సపోర్ట్ ఉంది. మొమెంటమ్ అప్ సైడ్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 1050, 1060 ఆ లెవెల్స్కి వస్తే ఒక్కసారి అక్కడ ఎగ్జిట్ అయిపోండి, మళ్ళీ ఆ లోయర్ లెవెల్ వచ్చినప్పుడు తీసుకోవచ్చండి. దీనికి ఓవరాల్గా రేంజ్ చూస్తే మాత్రం డౌన్ సైడ్ 820 నుంచి హయ్యర్ సైడ్ 1100 ఈ రేంజ్లోనే ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో ట్రేడింగ్ పర్పస్గా మంచి ట్రేడబుల్ షేర్ అని చెప్పొచ్చండి దీన్ని. రైట్, అండ్ ఆన్ మోర్ మెయిల్ నరేష్ పంపించారు. సో నేను కొత్తగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, సో ఎనీ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏమైనా కోర్సెస్ ఉన్నాయండి? కోర్సెస్ చాలా ఉన్నాయి, బట్ అంటే మీ అంటే ఫుల్ టైం మీరు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ లాగా చేయాలనుకుంటున్నారు, లేకపోతే యాజ్ ఇన్వెస్టర్గా చేయాలనుకుంటున్నారు ఇంపార్టెంట్. సో దాన్ని మీరు డీటెయిల్గా మళ్ళీ ఒకసారి మెయిల్ చేయండి. అంటే మీరు ఎక్కడ ఉంటారు, అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్, అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు స్టాక్ మార్కెట్లో ఉండాలనుకుంటున్నారా, లేదా దీన్ని ఒక ప్రొఫెషన్ లాగా తీసుకొని చేయాలనుకుంటున్నారా, ఆ డీటెయిల్గా పంపిస్తే మెయిల్లో రిప్లై చేయగలుగుతాం. నెక్స్ట్ రమేష్ హైదరాబాద్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నేను అనిల్ గారితో మాట్లాడాలనుకుంటున్నానండి. మాట్లాడండి. సార్ నమస్కారం గారు. నమస్తే, చెప్పండి సార్
నా పోర్ట్ఫోలియోలో ఎన్బిసిసి లేవండి. ఇప్పుడు తీసుకోమంటారా? ఒక 500 దాకా తీసుకుందాం అనుకుంటున్నాను. ఎన్టీపీసీ అండి? ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అండి. ఓకే. తర్వాత డివిస్ ల్యాబ్స్ అండి, 100 షేర్స్ నేను ఒక 8 months 9 months నుంచి హోల్డ్ చేస్తానండి. అది ఎగ్జిట్ అయిపోమంటారా ఏంటి సార్? చెప్పండి సార్, లాంగ్ టర్మ్ కోసం. దివి స్లాబ్స్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కౌంటర్. అయితే ఇప్పుడు మన స్వల్ప కాలంలో అయితే కొద్దిగా నెగిటివ్గా ఉండొచ్చు. అయితే లాంగ్ టర్మ్లో మాత్రం ఇది బాగానే ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు దివి స్లాబ్స్ హోల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్బిసిసి కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఫండమెంటల్గా స్ట్రాంగ్ కౌంటర్ 194 దగ్గర ఉంది ఆఫ్టర్ స్ప్లిట్ అనమాట. ఈ మధ్య స్ప్లిట్ అయింది ఇది. దీన్ని మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. బోత్ ఆర్ గుడ్ స్టాక్స్, యూ కెన్ హోల్డ్. రైట్. అలాగే వన్ మోర్ మెయిల్, ఐటీసీ 350 దగ్గర పుట్ ఆప్షన్ తీసుకున్నారు 5.20 ప్రైస్ దగ్గర. సో దీన్ని ఎగ్జిట్ అవ్వచ్చా లేదంటే హోల్డ్ చేయవచ్చా అని అడుగుతున్నారు. ఏ ఆప్షన్ అండి? 350 పుట్ ఆప్షన్ 350 అట్ 5.20 350 పుట్ ఆప్షన్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అంటే 353 దగ్గర దీనికి టెక్నికల్ సపోర్ట్ ఉందండి. వన్స్ 353 బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వస్తే 340 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మీరు ₹5.20 అంటున్నారు. మేబీ లాస్ట్ వీక్లో తీసుకొని ఉంటే మాత్రం ఈ 2 days టైం డీకేతో కొంచెం మీ ప్రీమియం తగ్గిపోవచ్చు. చూడండి, ఒకవేళ 353 దగ్గర స్ట్రాంగ్గా మళ్ళీ సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్స్కి వెళ్తుంటే మాత్రం మీరు ఎగ్జిట్ అయిపోండి. దీంట్లోంచి మైనర్ లాస్ ఉన్నా కానీ లాస్ బుక్ చేసి ఎగ్జిట్ అయిపోండి. రైట్. నెక్స్ట్ అశోక్ మంచిర్యాల నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి అశోక్ గారు. టిఎఫ్సిఐ కంపెనీ గురించి చెప్తారా మేడం? టూరిజం ఫైనాన్స్. అవును మేడం. ఓకే. టిఎఫ్సిఐ. ఓకే. అవును. అండ్ మీరు హోల్డ్ చేస్తున్నారండి? అవును సార్, అవును. హోల్డింగ్లో ఉన్నాయి. కొన్నిట్లో ఉన్నాయండి 45లో. మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నట్టున్నారు. 45 దగ్గర కొంత కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చిందండి. ఇది ఇక్కడ టెక్నికల్గా కొంచెం 37-38 లెవెల్స్లో సపోర్ట్ తీసుకొని కొంచెం హైయర్ లెవెల్స్కి వస్తుంది. ఒకటి 46-48 జోన్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అండి. ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ అయ్యి ఆ లెవెల్స్కి వస్తే మాత్రం మీరు దీంట్లోంచి ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో కూడా ఇది పెద్దగా పర్ఫార్మర్ చేయట్లేదు కాబట్టి ఆ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు ఒకసారి ఎగ్జిట్ అయిపోండి నుంచి. రైట్. నెక్స్ట్ రవీంద్ర గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి రవీంద్ర గారు. ఎస్కార్ట్స్ ₹174 బై చేసినాం 2000 షేర్లు. ఓకే. అదాని ఎంటర్టైన్మెంట్ ₹70 బై చేసినాం. ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు షార్ట్ టర్మ్కి? ఓకే. ఎస్కార్ట్స్ మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే 168 దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. హయ్యర్ లెవెల్లో మాత్రం 180 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. డౌన్ సైడ్ 163 దగ్గర మంచి టెక్నికల్ సపోర్ట్ ఉంది. మీరు ఆల్రెడీ హోల్డింగ్లో ఉండి ప్రాఫిట్లో ఉంటే 168 ట్రైలింగ్ స్టాప్ లాస్. అదాని ఎంటర్ప్రైజెస్ షార్ట్ టర్మ్లో నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 61 లెవెల్స్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కాషియస్గా ట్రేడ్ చేయండి. రైట్. అయితే లాస్ట్ వీక్ టాప్ గెయినర్స్ మనం ఒకసారి చూస్తే యాక్సిస్ బ్యాంక్, కొటాక్ అలాగే టాటా పవర్ ఉన్నాయి. యాక్సిస్ గురించి మీ కామెంట్ అనిల్ గారు. యాక్సిస్ బ్యాంక్ ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉంటాయండి బ్యాంకింగ్ స్టాక్స్లో. అయితే లాస్ట్ వీక్ మంచి ర్యాలీ చూసాం ఈ స్టాక్లో. ఫర్దర్గా కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ హోల్డ్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్లో ఎంటర్ కావచ్చు. ఈ ప్రైస్లో కూడా ఎంటర్ కావచ్చు. సిప్ మోడ్లో కూడా బై చేయొచ్చు. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. రమణయ్య గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. చెప్పండి రమణయ్య గారు. నా కాడ ఐఐటిఏ ఉన్నాయండి. ఓకే. తర్వాత ఆర్ఈసి ఉన్నాయి 290లో. ఓకే. అవి హోల్డ్ చేయమంటారా లేదా మార్చమంటారా? మంచి. ఓకే. ఆయిల్ ఇండియా హోల్డ్ చేసుకోవచ్చండి. 350 లెవెల్స్ మంచి టెక్నికల్గా కొంచెం బుల్లిష్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. అరౌండ్ 300 నుంచి 350 లెవెల్ వరకు ర్యాలీ లాగా వచ్చింది అది. సో ఇప్పుడున్న లెవెల్లో కూడా మైనర్ కరెక్షన్ వచ్చినా కానీ మనం వరీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 230, 328 ఆ లెవెల్స్లో టెక్నికల్ సపోర్ట్ ఉంది. మైనర్ కరెక్షన్ రావచ్చండి. ఎందుకంటే మనకి టెక్నికల్గా ఇండికేటర్స్ చూస్తే ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ జోన్లో కనపడుతుంది. సో మీరు మైనర్గా కొంచెం ఒక ₹5-6 తగ్గినా కానీ పెద్దగా వరీ కావద్దు, హోల్డ్ చేసుకోండి. అదే లాస్ట్ వీక్ క్లోజింగ్ ఒకసారి మనం చూస్తే భారతి అలాగే ఐడియా సెల్యులార్ ఇవి రెండు కూడా టాప్ లూజర్స్లో ఉన్నాయి. ఓవరాల్గా టెలికామ్ సెక్టర్పై మీ వ్యూ ఏంటి? టెలికామ్ స్టాక్స్ కొద్దిగా వీక్గా కనిపిస్తున్నాయి. అయితే టెలికామ్ స్టాక్స్లో మనం చూస్తే రిలయన్స్ జియో ఎంటర్ కాబోతుంది అనమాట. దాని భయాలు వీటికి టెలికామ్ సెక్టర్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఐడియా ఫ్రైడే చూస్తే భారీగా ఫాల్ అయింది. సో ఫర్దర్గా కూడా ఫాల్ కావడానికి అవకాశం ఉంటుంది. భారతీ ఎయిర్టెల్ కొద్దిగా స్ట్రెంత్ చూపించే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు స్టాక్స్లో భారతీ ఎయిర్టెల్ పాజిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ బాబు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. బాబు గారు చెప్పండి.
మేడం క్యాపిటల్ ఫస్ట్ కళ్యాణ్ స్టీల్ బై చేయొచ్చా మేడం ఈ రేట్లు? క్యాపిటల్ ఫస్ట్ ఇంకోటి స్టాక్ అండి. క్యాపిటల్ ఫస్ట్ క్యాపిటల్ ఫస్ట్ కరెక్షన్ కోసం వెయిట్ చేయండి, హైయర్ లెవెల్స్కి వచ్చింది. ఈరోజు మైనర్ కరెక్షన్ ఉండొచ్చు, ఎందుకంటే చార్ట్ వైజ్గా చూస్తే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో హైయర్ లెవెల్లో డోజీ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి మైనర్ కరెక్షన్ ఉండొచ్చు. మీరు ఎంట్రీ కావాలంటే 540, 543 ఆ లెవెల్స్లో కొంచెం టెక్నికల్గా సపోర్ట్ ఉంది. ఆ లెవెల్స్ వచ్చినప్పుడు ఎంటర్ కావచ్చు. రైట్. రాజేంద్ర ప్రసాద్ గారు, వరుసగా 3 weeks నుంచి కూడా గోల్డ్ పడుతూనే వస్తుంది. సో దానిపై ఎలాంటి వ్యూ ఉంటే మంచిది అంటారు? గోల్డ్ యాక్చువల్గా మనకి హైయర్ లెవెల్స్ నుంచి కొంచెం కరెక్షన్ తీసుకొని అరౌండ్ $1,200 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుందండి. లాస్ట్ వీక్ ఎండ్లో దాదాపు $40 దాకా మూమెంట్ చూసాం. అది మైనర్గా కరెక్షన్ ఉన్నా కానీ కొంచెం మూమెంటం అయితే అప్ సైడే ఉందండి. ఎక్కడ కూడా మనకి మరీ బేరిష్ సెంటిమెంట్ అయితే కనపట్లేదు. ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనకి రూపీ టర్మ్లో చూస్తే మనకి అరౌండ్ 28,800 ఆ లెవెల్స్లో మాత్రం మంచి సపోర్ట్ ఉంది. అక్కడ వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. మేడం ఇప్కా ల్యాబ్, ఎన్సీసీ, హెచ్సిసి ఓకే, ఇవి 3 లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇప్కా ల్యాబ్. ఇప్కా ల్యాబ్ ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి. ట్రెండ్ వైజ్గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇది మేబీ ఫర్దర్ అనదర్ 5 to 6% వరకు కూడా డౌన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ దో ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నప్పటికి కూడా ఇది ఇంకా ట్రెండ్ వైజ్గా అయితే డౌన్ ట్రెండ్ ఉంది. ట్రెండ్ రివర్స్ అయినప్పుడు దీంట్లో ఎంటర్ కావడం బెటర్ అండి. ఎన్సీసీ కూడా వీక్గా కనిపిస్తుంది టెక్నికల్గా చూస్తే, ఫర్దర్గా ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్లోనైతే మీకు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే. అనిల్ గారు, ఫెడ్ భయం గోల్డ్పై ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం లేదని మనకు తెలిసిపోయింది. సో దానివల్ల గోల్డ్ కొంచెం స్ట్రెంత్ చూపించే అవకాశం ఉంటుంది. ప్రీషియస్ మెటల్స్ కొద్దిగా ఈ లెవెల్స్ నుంచి పెరిగే అవకాశం కనిపిస్తుంది. గోల్డ్ 30,000 లెవెల్కు చేరే అవకాశం కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. అదేవిధంగా మన ఆర్బీఐ వడ్డీ రేట్ల పైన కూడా మనం ఒక ఇది పెట్టుకొని ఉండాలి. సో డాలర్ అండ్ రూపీని కూడా చూస్తే డాలర్ కొద్దిగా స్ట్రెంగ్తెన్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా చూస్తే ప్రీషియస్ మెటల్ ఇక్కడ నుంచి పెరిగే అవకాశం కనిపిస్తుంది. గోల్డ్ ఇక్కడ నుంచి ఫర్దర్గా మూవ్ కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ కాలర్ చూద్దాం. రఘు గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి రఘు గారు. అది ఐడియా ప్రజెంట్ బై చేయొచ్చండి. ఐడియా ఐడియా సెల్. ఐడియా సెల్ లాస్ట్ వీక్ ఏదైతే న్యూస్ వచ్చిందో బల్క్ సేల్స్లో బల్క్ ట్రాన్సాక్షన్లో కొంచెం లోయర్ లెవెల్లో జరిగింది. దాని నుంచి మొన్న లాస్ట్ సెషన్స్లో కొంచెం డ్రాప్ అయిందండి. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం కూడా కొంచెం వీక్నెసే ఉండొచ్చు. మైనర్ పుల్ బ్యాక్ వచ్చినా కానీ సస్టైన్ కాకపోవచ్చు అండి. 115 పైన సస్టైనబుల్గా ట్రేడ్ అయితేనే బయింగ్ ఆపర్చునిటీని తీసుకోవాలి. లేదు షార్ట్ టర్మ్లో ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవాలంటే మాత్రం 98 దగ్గర టెక్నికల్ సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ వస్తే ఒకసారి బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు. ఒక 1 or 2 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని బయింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాగేందర్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. నాగేందర్ గారు చెప్పండి. మేడం ఐమాక్స్ పెయింట్ దగ్గర 290లో మేడం ఎగ్జిట్ అయిపోతుంది. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి నాగేందర్ గారు. మీరు ఏ స్టాక్ గురించి తెలుసుకుంటున్నారో ఆ స్టాక్ని మళ్ళీ ఒకసారి. ఓకే. ఐనాక్స్ ఫండ్ చాలా వీక్గా కనిపిస్తుందండి టెక్నికల్గా. సో మీరు ఈ లెవెల్లో ఎగ్జిట్ కావడం బెటరు. షార్ట్ టర్మ్లో ఇంకా వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 319 లెవెల్స్ని మీరు 319 లెవెల్స్లో ఒక సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ గోపిచంద్ ఒంగోలు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. టాటా స్టీల్ 460 రూపాయలు కొన్నామండి, 1,04,000 షేర్లు. ఓకే. అది మరి ఓకే, లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నారా అండి? లాంగ్ టర్మ్ 2 ఏళ్ళు అయిందండి. ఓకే. మొన్ననే తీసుకుంది 460కి. అదే 2 ఏళ్ళు ఆగమంటారా? ఇక టాటా స్టీల్ లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. షార్ట్ టర్మ్లో మాత్రం కొద్దిగా వాలటైల్గా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఓవర్సీస్ అసెట్స్ కోరస్ సేల్ ఏదైతుందో దాన్ని అది ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది ఈ స్టాక్ని. సో ఫండమెంటల్గా చూస్తే మీరు లాంగ్ టర్మ్లో అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే స్టీల్ సెక్టర్ అంతా కొద్దిగా ట్రబుల్స్ని ఫేస్ చేస్తుంది. సో మీరు లాంగ్ టర్మ్ హోల్డర్ కాబట్టి మీరు హోల్డ్ చేసుకోండి, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది 2-3 years టైం ఫ్రేమ్లో. అనిల్ గారు, లాంగ్ టర్మ్ కోసం సజెషన్స్, స్టాక్ సజెషన్స్? స్టాక్స్ చూస్తే మనం బజాజ్ ఆటో ఒకటి పాజిటివ్గా ఉందండి. 2639 దగ్గర ఉంది ప్రస్తుతం.
2460 స్టాప్ లాస్తో 3050 టార్గెట్ కోసం బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇమామి కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. 1039 దగ్గర ఉంది ప్రస్తుతం. 1040 టార్గెట్ కోసం ఇది బై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా అపోలో హాస్పిటల్స్ కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. 1368 ఉంది ప్రస్తుతం. ఇది దీన్ని సెల్ చేయొచ్చు ఈ లెవెల్లో. 1375 స్టాప్ లాస్తో 1345 టార్గెట్ కోసం సెల్ చేయొచ్చు అపోలో హాస్పిటల్స్. ఓకే, ట్రేడింగ్ కోసం ఎనీ సజెషన్స్? ఈ 3 ట్రేడింగ్ సజెషన్స్. ఓకే, లాంగ్ టర్మ్ రైట్. సో ట్రేడింగ్కి అనిల్ గారు ఇచ్చిన సజెషన్స్ బజాజ్ ఆటో, అలాగే ఇమామి, అపోలో హాస్పిటల్స్. అపోలో హాస్పిటల్స్ సెల్ చేయాలి, సెల్ కాల్. ఇమామి, బజాజ్ ఆటో బై కాల్ ఇచ్చారు. ఇవాళ మార్కెట్ ఎలా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్? మార్కెట్స్ ఫ్లాట్గా ఉండే అవకాశం ఉంటుంది. SGX నిఫ్టీ కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ఫ్లాట్ ఓపెనింగ్నే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మనం ఇవాళ రేపు ఫెడ్ రిజర్వ్ మన RBI క్రెడిట్ పాలసీని దృష్టిలో వచ్చుకుని కొద్దిగా ట్రేడర్స్ కాషియస్గా ఉండే అవకాశం ఉంటుంది. రేట్ సెన్సిటివ్ స్టాక్స్ అయినటువంటి రియాలిటీ, బ్యాంకింగ్ ఇటువంటి స్టాక్స్ అన్ని కొద్దిగా వాలటైల్గా ఉండే ఛాన్స్ ఉంది. కొద్దిగా కాషియస్గా ఉండాల్సిన అవసరం. ఇవాళ జరిగే డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఉన్నాయి అనిల్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీటుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.